హాయ్ అండి, వెల్కమ్ టు హేమాదిత్య హెల్దీ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం చూడబోతున్నది ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు. మన ఆంధ్ర నుంచి బయటకు వచ్చిన వాళ్ళకే తెలుసుద్దండి మన ఆంధ్ర స్పెషల్స్, దాని టేస్ట్ ఎంత మిస్ అవుతామో కదా. ఈ చేపల పులుసు అనేది మనకి లైవ్ ఫిష్ ఎక్కువగా దొరుకుతుంది మన ఆంధ్రాలో. బయటకు వచ్చిన వాళ్ళందరికీ ఇది దొరక్క చాలా బాధపడుతుంటాం. అయినా ఇప్పుడు అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మనం అలా మంచి టేస్టీగా చేపల పులుసు అమ్మతో చేయించుకుని తినేద్దాం. చూద్దామా అమ్మ ఎలా చేస్తారో. నాన్న పొద్దున్న మార్కెట్కి వెళ్ళి ఒక పెద్ద చేపను తీసుకొచ్చారండి. ఇది 2.5 కేజీల పైన ఉంటుంది చేప. దీన్ని అమ్మ చక్కగా పులుసని తిప్పేసి బాగా చక్కగా తోమేస్తుంది. చూసారా, ఈ రాయి చూసారా, చాలా స్మూత్గా లేదు. స్మూత్గా ఉంటే మనకి చేప అనేది నీట్గా అవ్వదు. అట్లా మంచి రఫ్గా ఉన్న రాయి మీద చక్కగా తోముతుందనమాట. బాగా ఓ పక్క నుంచి అక్కేమో నీళ్ళు పోస్తూ ఉంది. ఇలా బాగా దీన్ని బాగా తోమేసి అదేమో చేతికి అందట్లేదు. అయినా సరే అమ్మ నా కోసం అని చెప్పి చేపల పులుసు చేయడానికి కోసం ఇట్లా దీన్ని క్లీన్ చేసేసింది అనమాట. ఫస్ట్ ఇలా మొత్తం క్లీన్ చేసింది, ఆ పులుసు అంతా తీసేసింది, చక్కగా క్లీన్ చేసింది. ఇప్పుడు ఈ క్లీనింగ్ అయిపోయింది కదా, కట్టింగ్ దగ్గరికి వద్దాం. ఈ కత్తిపీట మీద ఈ చేపను పట్టుకోవడానికి కూడా కుదరట్లేదండి. అమ్మ 2 చేతులు సరిపోవట్లా, అంత పెద్దగా ఉందన్నమాట. అయినా సరే చాలా జాగ్రత్తగా, మధ్యలో ముళ్ళు ఉంటుంది కదా, అది చాలా హార్డ్గా ఉందన్నమాట. పెద్ద చేప కదా, అయినా జాగ్రత్తగా కట్ చేసేసింది. ఎలా అయినా సరే తల వేరేగా బాడీ వేరేగా చేసేసింది. ఆ లోపల ఉన్న వేస్ట్ అంతా తీసేస్తుంది. ఈ వేస్ట్ అంతా తీసేసి చాలా జాగ్రత్తగా దీన్ని క్లీన్ చేసి పీసెస్ కింద చేస్తుంది అనమాట. ఇలా ఈ వేస్ట్ అంతా తీసేసుకొని ఈ చేప బాడీని మాత్రమే 2 భాగాల కింద చేస్తుంది. ఒకవైపు నడుము వైపు, ఒకవైపు బాడీ వైపు అనమాట. ఈ నడుము ముక్కలు చాలా స్మూత్గా ఉంటాయి. ఇలా నడుము ముక్కలు, బాడీ ముక్కలు అన్నీ సపరేట్గా కట్ చేసేసింది. మధ్యలో జన వచ్చిందండోయ్. జన ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా చిన్నప్పుడు చేపలో జన వచ్చిందంటే అమ్మ చేపలో జన ఎవరికేస్తుందా అని ఆత్రంగా ఎదురు చూసేవాళ్ళం. ఈ చేప లైవ్ ఫిష్ అండి. మన గోదావరికే తెలుసు కదండి లైవ్ ఫిష్ యొక్క టేస్ట్. నాన్న చేప తెచ్చిన తర్వాత మేము వాటర్లో ఇస్తే అది స్విమ్ చేస్తూ చక్కగా ఉందన్నమాట. అలా ఉన్న చేపని మనం తినాలంటే వండేసుకోవాలి కదండి, అందుకే ఇలా ముక్కలు కోసేస్తుంది అనమాట అమ్మ. ఇప్పుడు తల భాగం, బాడీ అంతా కట్ చేయడం ఒక ఎత్తు అండి, తల మాత్రం ఒక ఎత్తు. ఈ శంకువులు ఉన్నాయి చూసారా, అస్సలు రావు, చాలా గట్టిగా ఉంటుంది. కళ్ళు తీసేయాలి, శంకు తీసేయాలి, తలని 2 ముక్కలుగా కట్ చేయాలన్నమాట. ఇలా తలని కట్ చేసి చేప వండుకుని చేప పులుసు తింటున్నప్పుడు అండి అసలు తల తినడం ఒక ఎత్తు. ఎవరెవరికి వచ్చో తల తినడం కామెంట్ చేయండి. మా ఇంట్లో మా నాన్నగారు, మా అక్క ఇద్దరు తలను చాలా ఇష్టంగా తినేవారు. ఇప్పుడు ఆ లిస్టులో నేను కూడా చేరిపోయానండోయ్. కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు మనం ఒక 50 గ్రాముల చింతపండు ఒక గిన్నెలో తీసుకొని దీన్ని వాటర్ పోసుకొని బాగా నానపెట్టేసుకుందాం. ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకుని దీన్ని బాగా క్లీన్ చేసుకుని ఈ పచ్చిమిరపకాయలని 2 చీలికలుగా చీల్చుకుందామండి. ఫుల్గా కట్ చేయాల్సిన అవసరం లేదు, చీలికలా చేసుకుంటే చాలు. ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అంత పెద్ద చేప తీసుకుని 2 ఉల్లిపాయలు కోస్తున్నారేంటి అనుకుంటున్నారా? లేదండి, కొన్ని పీసులే తీసుకుందాం. దాంట్లో కొన్ని పీసెస్ ఏమో ఫ్రై చేశారండి. ఇప్పుడు ఒక దాగ తీసుకొని ఆయిల్ పోసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వేగనిద్దాం. ఇలా కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి కొంచెం కలిపి ఇంకొంచెం వేగనిద్దాం. ఉల్లిపాయలు మరీ ఎక్కువ బ్రౌన్ కలర్లోకి వచ్చేయకూడదండి, నోట్ చేసుకోవాలి ఈ పాయింట్. కొంచెం వేగితే చాలు, ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు. చక్కగా పోయిన తర్వాత ఇలా ముక్కలన్నీ ఒక్కొక్కటి దాంట్లో వేసేసి గెరిటితో కలపొద్దండి. చేప ముక్కలు చాలా స్మూత్గా ఉంటాయి కదా, గెరిటితో కదిపితే బాగా మెత్తగా అయిపోయి పీసెస్ కింద ఊడిపోతాయి. అలా కాకుండా మనకి చేప ముక్క కోసినట్టు ఉండాలంటే ఇలా క్లాత్తో స్లోగా తిప్పాలి. నేను వీడియోని స్పీడ్ చేశాను, అట్లానే స్పీడ్గా తిప్పకూడదు, స్లోగానే తిప్పుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని స్లోగా, అమ్మ కదుపుతున్నారు కదా, ఇట్లా స్లోగా కదపాలి. మరి ముక్కలు అయిపోతాయి. కొంచెం రుచి తగినంత కారం వేసుకుని దాన్ని కూడా స్లోగా ఇలా క్లాత్తోనే తిప్పండి. గెరటితో తిప్పద్దండి, క్లాత్తోనే చక్కగా స్లోగా తిప్పుకోవాలి. ఇలా కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు దాన్ని బాగా మగ్గనిద్దాం, ఆ కారం ముక్కకు పట్టేంతవరకు. ఈలోపు మనం పక్కన చింతపండు తీసుకుని నానబెట్టుకున్నాం కదా, దాన్ని బాగా గుజ్జు తీసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుందాం. ఈ చేపల పులుసులో చింతపండు గుజ్జుతో తీసిన వాటర్ మాత్రమే యూస్ చేయాలండి, నార్మల్ వాటర్ పోయకూడదు. అప్పుడే దాని టేస్ట్ మనకు తెలుస్తుంది. అందుకనే మ్యాక్సిమం చింతపండు మనం ఎంత నానబెట్టామో దాని నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్ మొత్తం, జ్యూస్ మొత్తం తీసేసి రెడీగా పెట్టుకుందాం. ఇలా తీసి పెట్టుకున్న ఈ జ్యూస్ మొత్తాన్ని ఈ ఉడుకుతున్న చేపల్లో వేసి స్లోగా దీన్ని కలుపుకుందాం.
ఇలా కొంచెం సేపు కలుపుకున్న తర్వాత ఒక్కసారి గెరటితో ఇలా ముక్కలన్నీ అడ్జస్ట్ చేద్దాం. ఓవర్ క్రౌడ్ అవ్వకుండా ఒక్కొక్కటి కొంచెం స్లోగా అడ్జస్ట్ చేసుకుని దీన్ని కొంచెంసేపు ఒక 2 నిమిషాల పాటు మరగనిద్దాం. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇలా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం కడిగి పెట్టుకున్న కొత్తిమీరని జల్లేసి ఇంకొంచెం సేపు ఇంకొక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం బాగా. అంతేనండోయ్, ఎంతో రుచికరమైన మన ఈ గోదావరి చేప పులుసు తినేద్దామా? నేనైతే ఎప్పుడెప్పుడు చేపల పులుసు తినేద్దామా అన్నంత ఆత్రంగా ఉన్నానమాట. ఓ ప్లేట్లో అన్నం పెట్టేసి అమ్మ తలకాయ ముక్కేసేస్తుంది. నాకేనండోయ్ తినేస్తాను. సూపర్ ఉందండి టేస్ట్ అయితే.